అన్నా జర్రా నిత్యావసర వస్తువుల గురించి జిఎస్టీ తగ్గిందన్నావు కదా, గట్లనే కొత్తగా ఇండ్లు కారు కొందాం అనుకుంటున్నా, దాని మీద కూడా జిఎస్టీ తగ్గిందా జర చెప్పరా అదే. అవును మై డియర్ బ్రదర్, గృహ నిర్మాణాలపైన కొత్త కార్లపైన జిఎస్టీ తగ్గబోతుంది. ఈ వీడియోలో చివరి వరకు చూడండి, తప్పకుండా చెప్తాను. సిమెంట్ పై జిఎస్టీ 28% నుంచి 18%కి తగ్గింపు. 50 కిలోల సిమెంట్ బ్యాగ్ పైన సుమారు 25 రూపాయల నుండి 30 రూపాయల వరకు తగ్గుతుంది. అంటే 100 బ్యాగులు కొన్నారంటే సుమారు 2000 నుంచి 3000 వరకు ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా పాలరాయి, ట్రావెట్ బ్లాక్స్, గ్రానైట్ బ్లాక్స్, ఇసుక, సున్నపురాయి, ఇటుకలు, వెదురు ఫ్లోరింగ్, ప్యాకింగ్ కేసులు, ప్యాలెట్ కలప 12% నుంచి 5% వరకు జిఎస్టీ తగ్గించారు. కార్ల బైక్ల విషయానికి వస్తే చిన్న కార్ల పైన పెట్రోల్, ఎల్పిజి, సిఎన్జి వేరియంట్స్ పైన 1200 సీసీ, డీజిల్ వేరియంట్స్ పైన 1500 సీసీ వరకు కూడా, మరొకటి 4 మీటర్ల వరకు పొడవు ఉండే వెహికల్స్కి జిఎస్టీ 28 నుండి 18%కి తగ్గించారు. సెస్ కూడా తొలగించారు. బైక్ విషయానికి వస్తే 350 సీసీ ఉన్నటువంటి బైక్స్కి, 3 వీలర్స్కి 28% నుంచి 18% జిఎస్టీని తగ్గించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసి 5% జిఎస్టీ స్లాబ్లోకి వచ్చేస్తాయి. అయితే వీటికంటే ఎక్కువ సీసీ ఉండే పెద్ద కార్లకు కానీ బైక్లకు కానీ 40% జిఎస్టీని పెంచారు. కొత్త జిఎస్టీ రేట్లు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక ఈ వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్.